ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం లేవు. సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు. కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా ఒక హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సిందేంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినైతే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు. నీకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళనో వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావో, రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు, దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని, ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది, వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే వాళ్ళు చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు.